మీడియా మిత్రులకు అందరూ కూడా నమస్కారం తెలియజేస్తూ మరి నేననే చూసినాం మనం ఇవాళ చేవెళ్ళ శాసనసభ్యులు ఏదైతే కాంగ్రెస్ పార్టీలో చేరడం జరిగింది. మరి ఇవాళ కాంగ్రెస్ పార్టీ అధికారం రావడానికి కారణం 6 గ్యారంటీలు అని చెప్పుకొని 6 గ్యారంటీలు అమలు చేసినాము, మన లోక్సభ ఎన్నికల్లో కూడా మంచి ఫలితాలు వస్తాయని వాళ్ళు ఆశించారు. మరి ఫలితాలు ఏ రకంగా వచ్చినాయో మనం చూసినాం. వాళ్ళంతా కూడా మళ్ళీ ఈ దృష్టి అంతా కూడా బీఆర్ఎస్ పార్టీని ఉండకూడదు, బీఆర్ఎస్ పార్టీని ఖతం చేయాలనే ఉద్దేశంతో 6 గ్యారంటీలు పక్కకు పెట్టి ఇప్పటికీ 6 మంది బీఆర్ఎస్ ఎమ్మెల్యేలు మాత్రం పార్టీలో కలుపుకున్నారు. 6 మందిని మనం చూస్తున్నాం. ఏ పథకాలు అమలైనాయంటే ఏవి కూడా సంపూర్ణంగా అమలు కాలే, ఒక ఫ్రీ బస్ తప్ప. ఇలా 500 గ్యాస్ సిలిండరు సంపూర్ణంగా ఎవరికి రాలే. ఇవాళ 2500 ఏదైతే మహిళలకు ఇస్తామన్నారో అది కూడా ఇప్పటికీ అమలు కాలే. రైతు భరోసా అనేది మొదటి విడత, 2వ విడత ఇస్తామన్నారు, ఇప్పటివరకు దాని ఊసే లేదు. నిన్ననే చూస్తున్నాం మనం పేపర్లో. అది మళ్ళీ అసెంబ్లీ అయిన తర్వాత ఇస్తామనడం, అందరికి కూడా ఇయ్యమనడం, ఇవన్నీ కూడా చూస్తున్నాం. ముఖ్యంగా ఏదైతే రుణమాఫీ చేస్తామన్నారో డిసెంబర్ 9 నాడు రాగానే ఆ రుణమాఫీని తేదీలు మార్చుకుంటూ జనవరిలో చేస్తాం, మార్చిలో చేస్తాం, బడ్జెట్ అయినాక చేస్తాం, మళ్ళీ మొన్న ఎన్నికల సందర్భంగా ఆగస్టు 15 తారీఖు చేస్తామని, ఖచ్చితంగా చేస్తామని ఎక్కడ పోతే అక్కడ ఉన్నటువంటి దేవుళ్ళ మీద ఒట్టేసి రుణమాఫీ చేస్తామని చెప్పినటువంటి గౌరవ ముఖ్యమంత్రి గారు మళ్ళీ నిన్ననే చూసినాం మనం. 6 రోజుల నుంచి ఢిల్లీలో జరిగినటువంటి పరిణామాలు చూస్తున్నాం. రేషన్ కార్డులో ఎంతమంది ఉన్నా సరే ఒక కుటుంబానికి 2 లక్షల రుణమాఫీ గరిష్టంగా చేస్తామంటే ఒక కుటుంబంలో 4 ఉంటారు రైతులు. మరి 4 రుణం తీసుకుంటే ఒక్కరికే అవుతుందా? ఒకసారి ఆలోచన చేయాలి. ఇలా అంటే కాలయాపన చేసుడు. వచ్చిన 100 రోజుల్లోనే అన్ని పథకాలు అమలు చేస్తామని ఇప్పటికి దాదాపు 7 నెలలు గడిచింది. రేపటితో 7 నెలలు అయితే ఎన్నికలు జరిగి. ఇవాళ 7 నెలలు జరిగితే కూడా ఏ ఒక్క హామీ కూడా లేదు ఇప్పటి వరకు. ఇవాళ రైతు ఏది కూడా గ్యారంటీగా లేదు. అంటే ఇవన్నీ కూడా ప్రజలను మభ్యపెట్టి ప్రజలతోటి ఓట్లు వేయించుకోవాలి. ఎన్నికలు అయిపోయినాయి, లోక్సభ ఎన్నికలు అయిపోయినాయి, ఇప్పుడు బీఆర్ఎస్ పార్టీని ఖతం చేయాలనే ఉద్దేశంతో ఇక్కడ ఉన్నటువంటి ఎమ్మెల్యేలందరినీ కూడా నయాన్న భయాన ప్రలోభాలు పెట్టి వాళ్ళందరూ కూడా వాళ్ళ సొంత స్వార్థం కోసమే పోతున్నారు. ఇవాళ పోచారం శ్రీనివాసరెడ్డి గారు కానీ, ఇవాళ కడియం శ్రీహరి గారు కానీ, అందరూ కూడా దానం నాగేంద్ర అందరూ కూడా కొత్తగా చేవెళ్ళ ఎమ్మెల్యే. మరి ఆయన మొన్ననే ఇక్కడ ఎన్నికల్లో మీ అందరి సమక్షంలోనే ఆయన మాట్లాడిండు విలువల గురించి, పైసల గురించి. నా దగ్గర పైసలు లేవు కానీ కేసీఆర్ గారు నాకు 2 సార్లు టికెట్ ఇచ్చి నన్ను ఎమ్మెల్యేని చేసిండు, తప్పకుండా నేను ఖచ్చితంగా పీఆర్ఎస్ పార్టీ గొంతులో ప్రాణం ఉన్నంత వరకు పార్టీ విడిచిపెట్టి పోనని చెప్పిండు. ఇవాళ చేవెళ్ళను అనేక రంగాల్లో అభివృద్ధి చేసిన కేసీఆర్ గారు. ఇవాళ 111 జీవో కానీ, ఇవాళ మూసీ రివర్ మీద దాదాపు 8 బ్రిడ్జిలు ఇవ్వడం, అదే షాబాద్ను ఒక ఇండస్ట్రియల్ కారిడార్గా తీసుకొని ప్రపంచంలో ఉన్నటువంటి పెద్ద పెద్ద కంపెనీలన్నీ కూడా ఇవాళ షాబాద్కు రావడం, అదంతా కూడా ఆయన నియోజకవర్గంలో. ఆయన ఎందుకు పోతున్నాడో, మరి ఏం ప్రలోభాలకు పోతున్నాడో మళ్ళీ ఆయన విజ్ఞతకే వదిలేస్తూ, నిజంగా కూడా ఆయనకు చిత్తశుద్ధి విలువలు ఉంటే తప్పకుండా మొట్టమొదటిగా ఆయన ఎమ్మెల్యే పదవికి రాజీనామా చేసి ఇలా నియోజకవర్గ అభివృద్ధి కోసం పోతున్నా అని చెప్తున్నాడు ఆయన. ఇలా నిజంగా కూడా ఆ ధ్యాసనే ఉంటే రాజీనామా చేయి, మళ్ళీ ఎన్నికల్లో గెలు, అప్పుడు నిజంగా కూడా నీకు విలువలు ఉన్నాయని భావిస్తాం మేమందరం కూడా. మిగతా ఎమ్మెల్యేలు అందరూ కూడా మనం ఇలా పార్టీ కష్టకాలంలో ఉన్నది కాబట్టి తప్పకుండా ఇలా కేసీఆర్ గారు 14 సంవత్సరాలు పోరాడి తెలంగాణ సాధించి వచ్చినటువంటి తెలంగాణ ఈ 10 సంవత్సరాల్లో దేశంలోనే కాదు ప్రపంచంలోనే తెలంగాణ ఒక దిక్సూచిగా ఎన్నో రాష్ట్రాలకి ఇలా దేశానికి మనం తొలమణికంగా ఉన్నాం. కాబట్టి ఖచ్చితంగా రాబోయే రోజుల్లో తప్పకుండా మళ్ళీ కేసీఆర్ గారే ముఖ్యమంత్రి అవుతారు. ఇవాళ దేశంలో ఉన్నటువంటి ప్రాంతీయ పార్టీలో అత్యధిక సభ్యత్వం ఉన్నటువంటి పార్టీ కూడా బీఆర్ఎస్. కాబట్టి ఇలా కార్యకర్తలు అందరూ కూడా అధైర్యపడకుండా ఖచ్చితంగా మనం అందరూ కూడా పార్టీకి అండగా ఉందాం. తప్పకుండా ప్రజల పక్షాన పోరాడి ఖచ్చితంగా ప్రభుత్వం మెడల్ వంచి సంక్షేమాలు అందించే విధంగా మనం అందరం కూడా పనిచేద్దామని తెలియజేస్తున్నా. జై హింద్, జై తెలంగాణ.